హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ ఏంటిదంటే డేటా ఇంజనీరింగ్ అంటే ఏంది అండ్ మనకి ప్రొడక్ట్ బేస్ అండ్ ఎంఎన్సి కంపెనీస్ ఉంటాయిగా. సో ఈ కంపెనీస్లో డేటా ఇంజనీర్స్ ఎలా డేటాని సోర్స్ నుండి డెస్టినేషన్కి ప్రాసెస్ చేస్తారు. సో ఈ కాన్సెప్ట్ గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఫస్ట్ మనకి డేటా ఇంజనీరింగ్ అంటే ఏంది. మనకి ప్రొడక్ట్ బేస్ కంపెనీస్ ఉన్నాయిగా, అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్. సో ఈ కంపెనీస్లో ఎవ్రీడే కొన్ని మిలియన్స్ ఆఫ్ యూజర్స్ ప్రొడక్ట్స్ని పర్చేస్ చేస్తారుగా. సో ఇలా ప్రొడక్ట్స్ పర్చేస్ చేసినప్పుడల్లా ఈ కంపెనీస్కి ఎవ్రీడే కొన్ని టెరాబైట్స్ నుంచి పెటాబైట్స్ ఆఫ్ డేటా జనరేట్ అవుతుంది. సో ఈ జనరేట్ అయిన డేటా అంతా ఫస్ట్ రా డేటా అంటారు. మనకి ఇక్కడ అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్ నుండి డేటా అనేది జనరేట్ అవుతుంది. సో మనకి ఎక్కడి నుండి అయితే డేటా జనరేట్ అయి వస్తుందో దాన్ని మనం డేటా సోర్సెస్ అంటాము. మనము రా డేటాని అన్ప్రాసెస్డ్ డేటా ఆర్ ఒరిజినల్ డేటాని కూడా అంటాము. సో వన్స్ మనకి ఈ సోర్సెస్ నుండి రా డేటా జనరేట్ అయిన తర్వాత ఈ జనరేట్ అయిన డేటా అంతా మనం ఒక డేటాబేస్లో స్టోర్ చేసి కలెక్ట్ చేసుకోవాలి. సో దీన్నే మనం సోర్స్ డేటాబేస్ అంటాము. మనము రా డేటాని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటాబేస్లో స్టోర్ చేసుకోవచ్చు. సీక్వెల్, ఒరాకిల్ ఆర్ మైసీక్వెల్. సో ఏ డేటాబేస్లో స్టోర్ చేసుకోవాలనేది మన ప్రాజెక్ట్ బడ్జెట్ బట్టి డిసైడ్ అవుతుంది. సో మనకి ఇప్పుడు టోటల్ రా డేటా అంతా సోర్స్ డేటాబేస్లోకి రీచ్ అవుతుంది. వన్స్ సోర్స్ డేటాబేస్లోకి రీచ్ అయిన తర్వాత ఏం చేయాలంటే ఈ సోర్స్ డేటాబేస్లో ఉన్న రా డేటా అంతా మన ప్రాజెక్ట్ అప్లికేషన్కి కలెక్ట్ చేసి ఎక్స్ట్రాక్ట్ చేయాలి. సో ఇలా సోర్స్ డేటాబేస్ని కలెక్ట్ చేసి ఎక్స్ట్రాక్ట్ చేసేదాన్ని డేటా ఇంజెక్షన్ అంటారు. సో మనకి ఇప్పుడు ఈ సోర్స్ డేటాబేస్లో ఉన్న టోటల్ రా డేటా అంతా మన ప్రాజెక్ట్ అప్లికేషన్లకి వచ్చేసింది. వన్స్ మన ప్రాజెక్ట్ అప్లికేషన్లకి రా డేటా వచ్చిన తర్వాత ఈ రా డేటాలో నల్ వాల్యూస్, డూప్లికేట్స్ అండ్ మిస్సింగ్ రికార్డ్స్ ఇలాంటి ఇష్యూస్ అన్నీ ఈ రా డేటాలో ఉంటాయి. డేటాలో ఇలాంటి ఇష్యూస్ ఉన్నప్పుడు మనకి ప్రాజెక్ట్లో కొన్ని బిజినెస్ రూల్స్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్స్ ఉంటాయి. సో మనం ఈ బిజినెస్ రూల్స్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్స్ అప్లై చేసి డేటాని క్లీన్ చేయాలి. సో ఇలా బిజినెస్ రూల్స్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్స్ ఇలాంటి అప్లై చేసి డేటాని క్లీన్ చేసేదాన్ని మనం డేటా ప్రాసెసింగ్ అంటాము. సో మనకిప్పుడు రా డేటాలో ఉన్న నల్ వాల్యూస్ అండ్ డూప్లికేట్స్ ఇలాంటి ఇష్యూస్ అన్నీ మనం బిజినెస్ రూల్స్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్స్ అప్లై చేసి డేటాని క్లీన్ చేసినాం. అండ్ నెక్స్ట్ మనకి ఒక క్లీన్ డేటా అనేది వచ్చింది. సో ఈ క్లీన్ డేటా అనేది మనం ఒక స్టోరేజ్కి లోడ్ చేయాలి. దీన్నే మనం డేటా స్టోరేజ్ అంటారు. సో ఈ డేటా స్టోరేజ్ అనేది 2 టైప్స్ ఉంటుంది. ఒకటి డెల్టా లేక్ ఉంటుంది, ఇంకొకటి డేటా వేర్ హౌస్ ఉంటుంది. మనము ఈ క్లీన్ డేటా అనేది డెల్టా లేక్లో స్టోర్ చేసుకోవచ్చు ఆర్ డేటా లేక్ ఆర్ డేటా వేర్ హౌస్లో స్టోర్ చేసుకోవచ్చు. అది ఏంటంటే ప్రాజెక్ట్ బేస్ అయి ఉంటుంది ఏ స్టోరేజ్లో స్టోర్ చేసుకోవాలన్నది. సో మనం ఇప్పటి వరకు రా డేటాని మన అప్లికేషన్కి ఎక్స్ట్రాక్ట్ చేసిన తర్వాత ఈ రా డేటాలో మన నల్ వాల్యూస్ ఆర్ డూప్లికేట్స్ ఉంటే మనం బిజినెస్ రూల్స్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్స్ అప్లై చేసి డేటాని క్లీన్ చేసినాం. అండ్ ఈ క్లీన్ చేసిన డేటాని మనం డెల్టా లేక్లో స్టోర్ చేసుకున్నాం. సో ఇదంతా మనం చేసినాక దీన్ని మనం ఆటోమేట్ చేయాలి. సో దీన్ని ఆటోమేట్ చేసేదాన్ని మనం ఆర్కెస్ట్రేషన్ అంటారు. మనకి ఆర్కెస్ట్రేషన్ స్టెప్ అనేది సోర్స్ డేటాబేస్లో స్టార్ట్ అవుతుంది అండ్ డేటా స్టోరేజ్తో ఎండ్ అవుతుంది. సో ఈ సోర్స్ డేటాబేస్ అండ్ డేటా స్టోరేజ్ ఉందిగా, సో దీని మధ్యలో మనం బిల్డ్ చేసిన పైప్ లైన్స్ అండ్ వర్క్ ఫ్లోస్ ఇవన్నీ మనం ఆటోమేట్ చేయాలి. సో ఆటోమేట్ అయింది ఏంటంటే ఈ వర్క్ ఫ్లోస్ అండ్ పైప్ లైన్స్ అనేది మాన్యువల్ వర్క్ లేకుండా దానంతలాగా రన్ అవ్వాలి. అంటే ఒక టైం బేస్లో రన్ అవ్వాలి. సో దానికోసం మనం స్కెడ్యూలింగ్ యూజ్ చేస్తారు. సో ఈ స్కెడ్యూలింగ్ అనేది ఎందుకంటే ఈ పైప్ లైన్స్ అండ్ వర్క్ ఫ్లోస్ ఉంటాయి ఒక టైం బేస్లో రన్ అవ్వాలి ప్రాజెక్ట్లో. సో ఈ స్కెడ్యూలింగ్ అనేది ప్రాజెక్ట్ టు ప్రాజెక్ట్ డిఫరెంట్ ఉంటుంది. కొన్ని ప్రాజెక్టులు ఏంటంటే వీక్లీ వన్స్ ఉంటుంది అండ్ కొన్ని ప్రాజెక్టులు ఏంటంటే డైలీ వన్స్ ఆర్ టైస్ ఉంటుంది. సో ఇలా డిఫరెంట్ ఉంటుంది. వన్స్ మనము ఈ పైప్ లైన్స్ వర్క్ ఫ్లో స్కెడ్యూలింగ్ అయిపోయిన తర్వాత మనం నెక్స్ట్ ఏంటంటే మానిటరింగ్ చేయాలి ఈ పైప్ లైన్స్ని. సో మానిటరింగ్ ఎందుకంటే మనం బిల్డ్ చేసిన పైప్ లైన్స్ ఎగ్జాక్ట్లీ వర్క్ అవుతున్నాయా లేవా, సో ఈ పైప్ లైన్స్ ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా లేవా, సో ఇలాంటి వాటి కోసం మనం పైప్ లైన్స్ మానిటర్ చేయాలి. వన్స్ మనకి పైప్ లైన్ మానిటరింగ్ స్టెప్ అయిపోయిన తర్వాత మనకి టోటల్గా ఆర్కెస్ట్రేషన్ స్టెప్ అనేది కంప్లీట్ అయిపోయింది. వన్స్ మనకి ఆర్కెస్ట్రేషన్ స్టెప్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఈ డేటా స్టోరేజ్లో మనం స్టోర్ చేసుకున్న డేటా ఉందిగా, అంటే క్లీన్ డేటా. ఈ క్లీన్ డేటా అనేది
నెక్స్ట్ అనలిటిక్స్ టీమ్‌కి సెండ్ జేయాలి. అంటే ఇక్కడ పవర్ బిఐ అండ్ టాబ్లెూ టీమ్స్ ఉంటారు. సో, వాళ్ళు ఈ డేటాని యూజ్ చేసుకొని డాష్‌బోర్డ్స్ అండ్ రిపోర్ట్స్ జనరేట్ జేస్తారు. సో, ఈ రిపోర్ట్స్ అండ్ డాష్‌బోర్డ్స్ వల్ల కంపెనీస్ ఏందంటే ఒక డెసిషన్ తీసుకుంటది. సో, మనం ఇప్పటివరకు చూసినాంగా అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ డేటా ఎలా జనరేట్ జేస్తది. ఈ జనరేట్ చేసిన డేటాని ఎలా ట్రాన్స్‌ఫర్మేషన్స్ యూజ్ చేసి డేటాని క్లీన్ జేయాలి. అండ్ క్లీన్ చేసిన డేటాని ఎలా డేటా లేక్‌లో స్టోరేజ్ జేసుకోవాలి. అండ్ స్టోర్ చేసుకున్న డేటాని పవర్ బిఐకి ఎలా సెండ్ జేయాలి. అండ్ డాష్‌బోర్డ్స్ అండ్ రిపోర్ట్స్ ఎలా జనరేట్ చేయాలి. సో, ఈ ఎండ్ టు ఎండ్ ప్రాసెస్‌ని డేటా ఇంజినీరింగ్ అంటారు. సో, ఇలా ప్రొడక్ట్ బేస్ అండ్ ఎంఎన్‌సీ కంపెనీస్‌లో డేటా ఇంజినీరింగ్ ఈ ఒక్క ప్రాసెస్‌లో వర్క్ అవుతుంది.